అర్జున్ ఎరా బయలుదేరదామా? బయలుదేరదాం నాన్న. అన్నపూర్ణ వెళ్ళొస్తామమ్మా. అట్నే అన్నా, భద్రంగా పోయేసి రండి. సరే అమ్మా. నువ్వెక్కడికి? షాప్కి. షాప్లో నీకేం పనిరా? ఇంట్లోనే ఉండు. అదేంటన్నా అట్లంటుండావు? మన షాపులో మన అబ్బోడికి పని లేకుండా యాడికి పోతాది? రోజు వస్తాడాడు కదా, ఈ పొద్దేమో వద్దని కొత్తగా చెప్తుండావు. వాడు చేయాల్సిన పని సరిగ్గా చేయట్లేదనే వాడి పని వేరే అమ్మాయికి అప్పగించాను. ఏందినా నువ్వు? వాణ్ణి కాదని ఎవరో అమ్మాయిని తెచ్చిపెట్టినావా? అట్టెట్ట పెడతావన్నా? నీ బిడ్డ కంటే బయటోళ్లే ఎక్కువైపోయినారా నీకు? ఎవరా పిల్ల? యాడ్నించొచ్చుండాది? సొంత కొడుకుని కాదని పనిస్తాను అంటే ఎట్టా తీసుకొనుండదా పిల్ల? అన్నపూర్ణ, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, పద్ధతి గల అమ్మాయి, బాధ్యతగా ఉంది. వీళ్ళ కాదు. ఎవరికో ఎట్టన్నా నువ్వు సర్టిఫికెట్ ఇస్తావో? నిన్న కాక మొన్న పరిచయమైన వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయి ఉండారా నీకు? కన్న బిడ్డ మాత్రం నీకు పనికిమాలినోడైపోయి ఉండాడా? రేయ్, నువ్వు ఉండ్రా. నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడినీవో. అన్నా, వాడొస్తాడన్నా, తీసుకపో. వద్దని చెప్తున్నాను కదా. అక్కడికొచ్చి వాడు చేసే పనులేమీ లేవు. ఇక్కడే ఉండి తాగి తిరుగుతూ ఉండమని చెప్పు. ఎంత మాట అన్నావన్నా నువ్వు? వాడు తాగుతుండాడా? తిరుగుతుండాడా? ఇగో ఓ తూరి ఈడు మొహం చూసి చెప్పో. ఈ మొహం చూస్తా ఉంటే తాగుబోతు మాదిరి అగుపిస్తా ఉండాదా? సరిగ్గా చూసి చెప్పునా? ఈ మొహం చూస్తుంటే తాగుబోతు మాదిరి అగుపిస్తుండదా నీకు? ఓ అమ్మ, ఏంది ఎక్కువ చేస్తా ఉండదు? నాకే అసహ్యంగా ఉండదు. ఓ అత్త, నాకేమో తాగుడే తెలియని మాదిరి చెప్తా ఉండవు నువ్వు. నా పరిచయమే తాగుడుతో మొదలైంది. ఈ అమ్మితో విడిచిపెట్టుతా. నువ్వు ఊరుకోరా. చెప్పునా? ఈ మొహం చూస్తా అంటే తాగుబోతు మాదిరి అగుపిస్తుండదా నీకో? పాల బుగ్గల పసిబిడ్డ ముఖం లాంటి నా అల్లుడి మొహం చూస్తుంటే తిరుగుబోతు మాదిరి అగుపిస్తుండదా నీకు? ఎప్పుడో వాడికి మనసు కష్టంగా ఉంటే నొప్పిపోయేదానికి టానిక్ మాదిరిగా ఒక చిన్న మూత తాగుతాడు, ఆ దానికి తాగుబోతాడు అంటారా మీరు?